సరే అయితే ఉండు, నాకు కొద్దిగా బయట పైన ఉంది, చూసుకొని ఇచ్చేస్తాను. సరేనా? ఓకేనే. One hour later. రే మామా, రే కాస్త చూడరా. రే దొబ్బేస్తున్నాడు రా వాడు నన్ను. రే మాయా, రే ఒక్క 3 నెలరా, నా లోన్ వచ్చిన వెంటనే ఇచ్చేస్తాను నీకు, గ్యారంటీకి ఇచ్చేస్తాను. నా లోన్ వచ్చినంత వరకేరా, ఆ టార్చర్ నేను పడలేకపోతున్నాను రా. ప్లీజ్ రా మామా, రే చూడరా, ట్రై చేయరా పోనీ. సరేరా సరేరా, అని టైం అడిగినా ఇవ్వట్లేదు రాడు. సరే సరే సరే, ఓకేరా. అన్నా అన్నా, నేనా శంకర్ని. అన్నా అదేనా, ఒక్క 2 లక్షలు ఏమైనా అడ్జస్ట్ అవుతాయి ఏటన్నా? అదే నాకు 3 నెలల్లో లోన్ అవుద్ది అన్నా. నాకు ఒక్క 3 నెలలన్నా, వడ్డీతో సహా ఇచ్చేస్తానన్నా. మొత్తం ఎంత అయితే ఇంట్రెస్ట్తో సహా కలిపి ఇచ్చేస్తానన్నా నేను. ప్లీజ్ అన్నా, కొద్దిగా ఏమైనా అడ్జస్ట్ అయితే చూడన్నా. కొద్దిగా అర్జెంటేనా అది? సరేనన్నా సరేనన్నా, ఓకేనన్నా, ఓకే. ఏంటి ఈ మనిషి బయట నుంచి వచ్చినప్పటి నుంచి అలా అయిపోతున్నారు? ఏమైందో ఏంటండి? ఫోన్లో అలా బతిమాలాడుతున్నారు, ఎవరినండి? నీకెందుకే? నా బాధ ఏదో నేను పడుతున్నాను. నీతో చెప్తే ఏమైనా ఆరుస్తావా తీరుస్తావా? నువ్వు పీకేది ఏమీ లేదు. ఆడదానివి ఆడదానిలా గుండు. నన్ను బాధకే. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అదేంటండి అలా అంటారు? మీరు ఏదైనా చెప్తేనే కదా నాకు తెలిసేది. నేను చేయగలిగింది అయితే నేను చేస్తాను, లేకపోతే సలహా ఇస్తాను. అంతేగాని అంత కోపంతో ఊగిపోతున్నారు ఏంటండి? అవునా, ఏదైనా చేసేస్తావా? సలహాలు ఇచ్చేస్తావా? సరేనే, నాకు అర్జెంట్గా 2 లక్షల రూపాయలు కావాలి, వెళ్ళి తీసుకోండి రా. సలహాలు ఇస్తుందంట, సలహాలు. అయినా నిన్ను కట్టుకున్నాకేనే నాకు ఈ కర్మ. నిన్ను కట్టుకున్న తర్వాత అంతా ఇది అయిపోయాను. బాధలకి నీ మొక్క నాకు చూపించగా. ఏంటి నన్నే పొమ్మంటున్నారా? ఇన్ని మాటలు పడుకుని ఉండడం నా వల్ల కాదు. నేను ఇంక ఉండలేను ఇంట్లో. మీరే ఉండండి ఇంట్లో. పిల్లలు అలాగే సెలవులకి వెళ్ళి మా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నారు. నేను కూడా మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. సరే పో, నన్నేం జడిపించే అవసరం లేదు. పెద్ద చెప్పచ్చింది. అదేంటి ఇలాంటి పొరపాటు పని చేస్తున్నాను? ఈ సమయంలో అతను ఒక్కళ్ళనే వదిలేసి వెళ్ళిపోతున్నానా? ఈ టెన్షన్లో అతను ఏమైనా అయిపోతే? అతన్ని ఎప్పుడు ఇలా చూడలేదే. ఏం కష్టం వచ్చిందో ఏంటో. ఏదో కోపంలో ఒక మాట అన్నారని ఇంత కోపమా నాకు? చిచ్చి. నాకేదో టెన్షన్ ఉందని ఆ కోపం దాని మీద చూపిస్తే దానికి ఏం తెలుసు? నేను చెప్తేనే కదా ఏ విషయమైనా తెలుస్తుంది దానికి. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. అది లేకుండా నేను ఉండగలనా ఇప్పుడు? భగవంతుడా,
ఏంటి పరీక్ష? ఇది రియలైజేషన్. ఏమైందండి అలా ఉన్నారు? జ్యోతి వచ్చేసావా? నేనెక్కడికి వెళ్ళిపోతానండి మిమ్మల్ని వదిలేసి. ఏమీ లేదే, ఒక 2 లక్షల రూపాయలు ఒకరికి మధ్యన పడ్డానే, ఆడవ్వలేదు. ఇప్పుడు అలా పేక మీదకి ఎక్కి కూర్చున్నారే, ఇప్పుడు ఇస్తావా సస్తావా అని, దాని గురించే నేను టెన్షన్ పడిపోతున్నాను. ఓ సింతేనా? ఏంటి అంత తేలిగ్గానే సావు? 2 లక్షలే. ఏవండి, దేనికైనా ఒక మార్గం ఉంటుంది, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. దానికి మనం భయపడిపోయి ఇలా అయిపోయేదైతే ఎలా అండి చెప్పండి? మీకెందుకు, ముందు భోజనం చేయండి, నేను చెప్తాను. చెప్తావే? నేను చెప్తాను, ముందు భోజనం చెయ్యండి. నా భయం వేస్తుంది. అయ్యయ్యో, ప్రతి దానికి ఆలోచిస్తే ఒక మార్గం ఉంటుంది. అలాగని మనం గొడవ ఆడేసుకుంటే ఎలా అవుతుంది చెప్పండి? మీకు భోజనం తీసుకొస్తాను, భోజనం చేసేయండి, మీకు చెప్తాను ఆ విషయం ఏంటో. సరేనా? టెన్షన్ పడద్దు. అలా టెన్షన్ పడి మనం గొడవ ఆడేసుకుంటే ఏటవుతుంది చెప్పండి? సమస్యలు తీరుతాయా? సారీ సారీ సారీ. మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? సారీ సారీ సారీ. అందరికీ నమస్కారం అండి. ఈ స్క్రిప్ట్ తీయడానికి ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటేనండి, మగవాళ్ళవి మనం బయటికి వెళ్ళలేక టెన్షన్ల మీద వస్తుంటాము. వచ్చిన వెంటనే అనువుగా ఎవరు కనబడతారంటే భార్య. వచ్చిన వెంటనే ఆవిడ మీద 4 కేకలు వేసేస్తాం. కేకలు వేసేసిన వెంటనే ఏదో మన టెన్షన్ అయితే తగ్గిపోయినట్టు మెంటలు ఎక్కిపోతుంటాం. ఒక పక్క నుంచి సమస్య ఏటో వాళ్ళతో చెప్పము, ఊరికో మనలో మనమే మదన పడిపోయి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు టీ తెచ్చిన వాళ్ళు ఏం చేసినప్పుడు తప్పులాగే అనిపిస్తుంటుంది. ప్రతిదానికి వాళ్ళ మీద కేకలేస్తాం. అది కాస్త తప్పండి, తప్పు. అలా కాకుండా ఏ సమస్యనైనా కాస్త భార్యతో షేర్ చేయండి. ఎందుకంటే ఆవిడ ఆర్చేది కాదు, తీర్చేది కాదు అనుకుంటాం, కానీ ఆవిడ సలహా ఒకటి చాలండి, మంచి జరుగుతుంది. కాబట్టి ఆవిడ ఎలా తెస్తుంది, ఆవిడేటి చేయగలదు, చెప్తే ఉపయోగం ఏంటి, అలాగ అనుకోవద్దండి. ఎప్పుడు కూడా భార్యతోని తప్పకుండా ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఎందుకంటే మన మైండ్ కన్నా వాళ్ళ మైండ్ బాగా షార్ప్గా పనిచేస్తుంది. కాబట్టి మనకి టెన్షన్స్లోని ఐడియాస్ రావు. వాళ్ళు ఏంటంటే మన మీద ఉండే టెన్షన్తో మంచి ఐడియాలు వస్తాయండి వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి షేర్ చేస్తే తప్పకుండా సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. ఏదైనా సరేనండి, ఇప్పుడు భర్త ఆ టెన్షన్లో ఉన్నారు, ఏదో గసిరేశారు అనుకోండి, ఇక్కడ మన ఊరికా అయ్యో వెళ్ళిపోతాము వదిలేస్తాము అని కోప్పడకూడదండి. అతను ఎందుకు అలా టెన్షన్లో ఉన్నారో దగ్గరుండి చూసుకుని ఏమైందండి అని లాలించి పాలించి అతనికి ఆ సమస్యకి పరిష్కార మార్గం మనం చెప్పాలండి. అంతేగాని ప్రతిదానికి కోప్పడిపోయి నేను వెళ్ళిపోతానంటే ఆ సమస్య తీరదండి. దయచేసి భార్యాభర్తలు ఇద్దరు ఏ సమస్య వచ్చినా ఇద్దరు ఒకరికొకరు చెప్పుకొని ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతుక్కోండి. అంతేగాని ఒకరి మీద ఒకరు కోపంతో వెళ్ళిపోవడాలు తగులు ఆడుకుని చేయకండి. ఇద్దరు సమానం, ఇద్దరు వేరు కాదండి. భార్యాభర్త ఇద్దరు ఒకటి. ఏ సమస్య వచ్చినా ఇద్దరు కలిపే చేసుకోవాలి, ఆలోచించుకోవాలి అంతే తప్ప ప్రతిదానికి కోపడిపోకండి దయచేసి. ఈ స్క్రిప్ట్లో ఫైనల్గా మీకు చెప్పేది ఒకటేనండి, భార్య అనేది అయ్యి బయటికి అడుగు పెట్టి వెళ్ళిందంటే మగవాడు దేనికి పనికిరారు, 0. అది మగవాళ్ళు గ్రహించాలి, ఆడవాళ్ళు గ్రహించాలి. ఎప్పుడు భర్తని కొద్దిగా మీదకున్నట్టే చూసినట్టు చూడాలండి. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. అతని గౌరవం మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి మనమే అతని గౌరవాన్ని పెంచాలి ఆడవాళ్ళం. అంతేగాని అతని గౌరవాన్ని మనం ఇచ్చేయకూడదు. ఇద్దరు ఒకటే. కాబట్టి దయచేసి ఏమైనా తప్పులుంటే మన్నించండి. ఈ స్క్రిప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఏవైనా ఒక లోటుపాట్లు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము అది సరిదిద్దుకుంటాం. ఇంకా మంచి తీయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.